ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం తక్కువ, రాహువు యొక్క అనుకూలత, రవి బుధుల యొక్క అనుకూలత మాత్రం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. గత 2 వారాలుగా ఉండేటువంటి పరిస్థితులకి కొనసాగింపే ఈ పరిస్థితి. అంటే ఏంటి, గత 2 వారాలుగా ఎలాంటి వాతావరణం అయితే ఉన్నదో ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి 90% ఉంటుంది. ఇంకో 10% ఏంటి అంటే మానసిక అశాంతి. గతంలో ఉన్నట్టు చంద్రుడి యొక్క అనుకూలత లేకపోవడం వల్ల మానసిక అలజడి కొంత అధికంగా ఉంటుంది. అలజడి అంటే ఏంటి, మనం అనుకున్నటువంటివి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళకపోతూ ఉండడం, కోరుకున్నటువంటి ఫలితాలు రాకపోవడం, లేదు ఏదైనా ఒక వ్యక్తులు ఇలా రియాక్ట్ అవుతారని మీరు భావించి ఏవైతే మీ మనసులో ఉంటారో వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ కాకపోవడం, తగినటువంటి విధంగా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, ఇవన్నీ కూడా కన్యారాశి వరకు ఉండేటువంటి మానసిక అశాంతిని కలిగించేటువంటి విషయాలు. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఫలితాలు సాధారణంగానే కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల, వాటి కోసం పడేటువంటి కష్టం, వీటికి కష్టానికి తగిన ప్రతిఫలం ఇందులో కనబడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఎందుకంటే కొంత ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నాయి. దశమంలో గురుడు ఉన్నారు. ఏకాదశ మందు ఎప్పుడైతే రవి బుధుల యొక్క సంచారం ఉంటుందో స్నేహితులు, ఆత్మీయులు, సన్నిహితులు వీరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు లభిస్తూ ఉంటాయి. అలాగే విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు అవన్నీ కూడా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలు యోగిస్తూ ఉంటాయి. ఎవరైనా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూరత్ర ప్రయాణాలు చేయాలి, విదేశాలకు వెళ్ళాలి, లేదా విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అలాగే బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయాలపై స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ కొంత అవసరం. స్వయంకృతాపరాధాలకి మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. వ్యయస్థానస్థిత కుజుడు అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టిస్తారు. అలా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయిస్తారు. ఇటువంటి వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.